Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. In this session we are going to discuss about the general essay topic. ఈ రోజు మనకి అభ్యాసన ప్రోగ్రాంలో షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటమా, దట్ ఈస్ ద జనరల్ ఎస్ఐ టాపిక్. సో ఈ యొక్క టాపిక్ని మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో నౌ లెట్ us see about the అభ్యాసన ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్లీ. ఓకే, సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఈ యొక్క ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రమ్ ద తారాయస్ అకాడమీ. సో ప్రతి ఒక్క తెలుగు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఈ తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ని 100% యూటిలైజ్ చేసుకోండి. అండ్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్గా యూపీఎస్సీ సిలబస్ బేస్ చేసుకొని డిజైన్ చేయబడింది. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్దాము. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రతిరోజు కూడా ఉంటుందమ్మా. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్స్ని మనం అప్లోడ్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా కంప్లీట్గా మనకి సో ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఈ విధంగా మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా ఇన్ డీటెయిల్గా ఆన్సర్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మోడల్ ఆన్సర్ PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, సో ఎక్సెప్ట్ సండే ఎవ్రీడే కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో యొక్క ప్రోగ్రామ్ మీరు యాక్సెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ద్వారా సీమ్లెస్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతిరోజు కూడా నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు వీడియోస్ని మిస్ అవ్వకుండా చూసేటువంటి అవకాశం మీకు లభిస్తుందమ్మా. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఎజెండాని మనం డిస్కస్ చేద్దాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే టు ప్రొవైడ్ యూ ద కంటెంట్. ఖచ్చితంగా ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ వాస్ట్ ఎగ్జామినేషన్. సో ప్రతిరోజు కూడా మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ మన సిలబస్ తీసుకున్నట్టయితే వెరీ వెరీ వాస్ట్ సిలబస్ని మనం చూస్తాము. సిలబస్ని అంతా కూడా మనం యూనిఫైడ్గా ఇంటిగ్రేట్ చేసుకుంటూ, ఓకే, సో ప్రతిరోజు కూడా ఈ సిలబస్ని అంతా కవర్ చేసే విధంగా అభ్యాసన ప్రోగ్రామ్ని మనం రూపొందించాము. ఆల్మోస్ట్ ఆల్ మనకి 6 months ఆఫ్ అభ్యాసన ప్రోగ్రాంలో ఇన్ డీటెయిల్గా మనం సో ఈ విధంగా సిలబస్ని అంతా కూడా కాంప్రహెన్సివ్గా మనం 150 థీమ్స్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 180 డేస్లో మనం 150 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పోజ్ చేయబోతున్నాము. ఓకే, సో మొత్తం కంటెంట్ అంతా కూడా అభ్యాసన సెషన్ ద్వారా ప్రతిరోజు కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు కంటెంట్ ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మన ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన, దట్ ఈస్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ని ఎట్లా రాయాలి అనేటువంటి విషయాన్ని సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు ప్రతిరోజు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఇన్ డెప్త్గా మాట్లాడదాం. సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో సపోజ్ మనకి జిఎస్ పేపర్ ఉందనుకోండి, దీంట్లో 20 ప్రశ్నలు ఉంటాయి. 3 గంటల్లో ఈ ఆన్సర్స్ అన్నింటినీ కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఎస్ఐ తీసుకున్నట్టయితే దీంట్లో సెక్షన్ ఏలో మనకి 4 ప్రశ్నలు ఉంటాయి, సెక్షన్ బిలో మనకి 4 ప్రశ్నలు ఉంటాయి. వీటిలోంచి ఈచ్ సెక్షన్ నుంచి ఒక ఎస్ఐని మనం పిక్ చేసుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఆన్సర్స్ అనేవి ఎట్లా పిక్ చేసుకోవాలి, ఎట్లా రాయాలి, ఏ విధంగా పేపర్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం చూద్దాము. అండ్ లేటర్ ఆన్ సపోజ్ మనకి ఇచ్చినటువంటి జిఎస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో క్వశ్చన్ని ఎట్లా చదవాలి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, అదేవిధంగా సో క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్స్ ఏంటి, దాంతోపాటు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అండ్ ఫైనల్లీ క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో జనరల్గా అడిగేటువంటి నెరేటివ్స్ నేను చెప్తాను. సో కామెంట్ అనేటువంటి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అదేవిధంగా ఇలూసిడేట్ అంటారు, కొన్నిసార్లు అనలైజ్ అంటారు, కొన్నిసార్లు ఎస్ఎస్ అంటారు, కొన్నిసార్లు ఏమవుతుందమ్మా క్రిటికల్లీ కామెంట్, క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ ఇవాల్యుయేట్, ఓకే, కొన్నిసార్లు సబ్స్టాన్షియేట్, ఇట్లాంటి మల్టిపుల్ థీమ్స్ని మనకు అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా డైరెక్టివ్స్ ద్వారా క్వశ్చన్ని మనం అడుగుతారు. సో ఈ డైరెక్టివ్ ప్రకారం మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క నెరేటివ్స్ అన్నింటినీ కూడా మనం ఫాలో చేసుకుంటూ ఈ మీనింగ్స్ అన్నింటినీ కూడా తెలుసుకుంటూ ప్రోగ్రాంలో ముందుకు వెళ్దాము. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ని మనం ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా చదివితే సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 50% ఆఫ్ ద ప్రాబ్లం మనం సాల్వ్ చేసినట్టు అవుతుంది.
అండ్ కమింగ్ టు ద ఆన్సర్ డిస్కషన్లోకి వెళ్ళినట్టయితే ఆన్సర్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో మనకి ఇంట్రడక్షన్ అనేటువంటిది మొట్టమొదటిగా స్టార్ట్ చేయాలి. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ అండ్ క్లియర్ కట్ ఇంట్రడక్షన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ జనరల్ ఎస్ఐలో అయితే మనకి రెగ్యులర్గా యానోడోట్స్ని యూస్ చేస్తూ లేదా ఒక కోడ్స్ని యూస్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి జిఎస్ పేపర్లో ఇంట్రడక్షన్ తీసుకున్నట్టయితే జనరల్ ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటుందంటే సో బ్రీఫ్గా కొన్ని క్వశ్చన్లో ఏవైతే మనకి కీవర్డ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం సో బ్రీఫ్గా సింపుల్గా 3 to 4 లైన్స్లో ఉండే విధంగా ఇంట్రడక్షన్ని మనం ఎఫెక్టివ్గా రాయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇంట్రడక్షన్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఎట్లాగా మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ని డిస్కస్ చేయాలో చూద్దాం. సపోజ్ మనకిచ్చినటువంటి క్వశ్చన్లో ఓకే, సో ఎస్పెషల్లీ కొన్ని క్వశ్చన్లో మనకి జనరల్ ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ క్వశ్చన్స్ అనుకుందాం. సో జనరల్ ఎస్ఐ టాపిక్స్ అంతా కూడా మనకి ఎట్లా స్టార్ట్ చేయాలంటే పారాగ్రాఫ్ ఫార్మాట్లో మీరు ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. వేరే జనరల్ స్టడీస్ అంతా కూడా పాయింట్ వైజ్గా రాయడానికి మీరు ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి బాడీ ఆఫ్ ద ఆన్సర్లో క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్ట్కు తగ్గట్టుగా కీవర్డ్స్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తూ క్వశ్చన్ని సింగిల్ క్వశ్చన్ అడుగుతున్నారా లేదా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారా. సో ఒకవేళ మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగితే ఓకే, సో ఆన్సర్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, టోన్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్లు ఏవైతే అడిగారో దానికి తగ్గట్టుగానే బాడీని అంతా కూడా మనం సైడ్ హెడ్డింగ్స్తో బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూ ఎడిషన్ని కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. వాల్యూ ఎడిషన్ అంటే ఏంటమ్మా, సో మనకిచ్చినటువంటి క్వశ్చన్లో కొన్నిసార్లు ఫ్లో చార్ట్స్ వేయాల్సి ఉంటుంది, డయాగ్రామ్స్ వాడాల్సి ఉంటుంది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇండెక్స్ ఏమైనా ఉంటే వాటిని మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? సో ట్రీ డయాగ్రామ్స్ మనం యూస్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా సన్ డయాగ్రామ్స్ యూస్ చేయొచ్చు. ఇట్లా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మనం వాల్యూ ఎడిషన్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో తద్వారా ఏమవుతుంది, మీ యొక్క ఆన్సర్ క్వాలిటీ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో ఓవరాల్గా మీ యొక్క ఆన్సర్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్ కింద మనకి కనబడుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో కన్క్లూషన్స్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తం టాపిక్ని అంతా కూడా కాంప్రహెన్సివ్గా సమరైజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ యొక్క కన్క్లూషన్లో ప్రొవైడ్ చేస్తూ టాపిక్ని అంతా కూడా సమరైజ్ చేస్తూ కాంప్రహెన్సివ్గా 3 to 4 లైన్స్లో ఓకే సింపుల్గా రాసేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో ఈ విధంగా ఇంట్రడక్షన్ని, బాడీ ఆఫ్ ద ఆన్సర్ని, అదేవిధంగా కన్క్లూషన్ని ప్రొవైడ్ చేసేటువంటి అలవాటు చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం క్వశ్చన్ ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఆన్సర్ ఎట్లా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా అభ్యాసనలో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ మోటో ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆర్ మోటో ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఫ్రమ్ ద డే వన్ దే షుడ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టైం. టైం అనేది ద మోస్ట్ వాల్యుబుల్ ఆస్పెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ప్రతి ఒక్కరు కూడా టైంని ఎంత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా సక్సెస్ అనేది సాధిస్తారమ్మా. ఓకే, సపోజ్ మనకిచ్చినటువంటి పేపర్లో మనకి ప్రతి పేపర్ కూడా 3 గంటలు ఉంటుంది. సో జిఎస్లో అయితే మనం 20 ప్రశ్నలు 3 గంటల్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఎస్ఐ అయితే సో 2 జనరల్ ఎస్ఐస్ని మనం 3 hours ఆఫ్ టైంలో కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా మన యొక్క ఇన్ టైంలో ఆన్సర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలి. సపోజ్ దీంట్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్లోకి వెళ్తే 10 మార్కర్స్ ఉంటాయి, మనకి 15 మార్కర్స్ ఉంటాయి, అదేవిధంగా జనరల్ ఎస్ఐ టాపిక్ ఉంటుంది. ఓకే, సో 10 మార్కర్స్ని మనం 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, అట్లీస్ట్ మీ నుంచి 2 పేజ్ ఆన్సర్ అయితే యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి 11 to 12 minutes లోపు మీరు కంప్లీట్గా 10 మార్కర్స్ని రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? అండ్ కమింగ్ టు ద 15 మార్కర్స్లోకి వెళ్ళినట్టయితే 250 పదాల్లో మీరు ఆన్సర్ రాయాలి. ఓకేనా? సో 3 పేజీల ఆన్సర్ అనేది మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ 11 to 12 minutes చెప్పాను కదమ్మా, 7 to 8 minutesలో రాయాలి. 15 మార్కర్స్ని మనం 11 to 12 minutesలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ జనరల్ ఎస్ఐలోకి వెళ్ళినట్టయితే 1200 వర్డ్ లిమిట్ని యూపీఎస్సీ మెన్షన్ చేసింది. రఫ్లీ మీరు 12 నుంచి 14 పేజెస్ వరకు ఆన్సర్స్ని రాసుకోవచ్చు. అండ్ టైం లిమిట్ వచ్చేసి మనకి 90 minutes, అంటే 1.5 hour టైంలో ఒక జనరల్ ఎస్ఐని కంప్లీట్గా మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా 10 మార్కర్స్ని ఎంత టైంలో రాయాలి, 15 మార్కర్స్ని ఎంత టైంలో రాయాలి,
జనరల్ అసైన్ ఎంత టైంలో రాయాలి, ఓకే. సో దీన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా తెలుసుకుందాము. సో ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ క్వశ్చన్ ఇవ్వగానే స్టాప్ వాచ్ని యూటిలైజ్ చేసుకుంటూ మనం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైంలోనే రాయడానికి మీరు ప్రయత్నం చేయండి అమ్మా. ఖచ్చితంగా ఇనీషియల్గా రిజల్ట్స్ బ్యాడ్గా ఉంటాయి. ఆబ్వియస్లీ యూ విల్ ఎక్సీడ్ యువర్ టైం, బట్ టైం లిమిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా మీరు 6 months వరకు ప్రాక్టీస్ చేసినట్టయితే సో మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్, కీప్ గోయింగ్. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సో ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మీకు అలవాటు అయితే ఆటోమేటిక్గా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క ఇన్డెప్త్ షెడ్యూల్ని మనం చూద్దాం. సో షెడ్యూల్ ఆఫ్ అభ్యాసనాలకు వెళ్ళినట్టయితే సో దట్ విల్ బి ద డే 1 షెడ్యూల్. సో డే 1 షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే సో ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనకి మండే సెషన్లో క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. మండే మనం GS1 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో ఈ యొక్క GS1 పేపర్లో మనకు దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అంటాము. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ సొసైటీ, అండ్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ యొక్క టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోంచి ప్రశ్నలు అనేవి మనకి మండే అభ్యాసన సెషన్లో అంటే డే 1 సెషన్ ఆఫ్ అభ్యాసనలో మనకి కనబడుతూ ఉంటాయి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ కమెన్స్ ఆన్ ట్యూస్డే. సో ట్యూస్డే మనం GS2 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. దీంట్లో దాదాపుగా మనం 4 టాపిక్స్ని కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీ, రెండో టాపిక్ వచ్చేసి మనకి గవర్నెన్స్, మూడో టాపిక్ వచ్చేసి సోషల్ జస్టిస్, అండ్ ద ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డే 2 సెషన్ ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా, అండ్ కమింగ్ టు ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ ద వెన్స్డే. సో వెన్స్డే మనం GS3 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకేనా, దీంట్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ మనం తీసుకున్నట్టయితే దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ అనేది మొట్టమొదటి టాపిక్ అన్నమాట. రెండో టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ మై పర్సనల్ టాపిక్, ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 6 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీక్లీ బేసిస్ మీద మనం ఓవరాల్గా కవర్ చేయడం జరుగుతుంది ఇన్ ద డే 3 సెషన్ ఆఫ్ అభ్యాసన. ఓకేనా, నౌ లెట్ us టాక్ అబౌట్ ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 సెషన్ విల్ బీ ఆన్ ద థర్స్డే. సో థర్స్డే మనం GS4 టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో దీంట్లో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే మనకి 3 టాపిక్స్ ఉన్నాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. మొత్తం 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాన్సెప్ట్స్ కానివ్వండి, అదేవిధంగా కేస్ స్టడీస్ని మనం కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాము. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఓకే, సో ఓవరాల్గా ఈ యొక్క డే 4 సెషన్ని మనం స్పెషల్ సెషన్గా ట్రీట్ చేస్తూ ఇన్ డీటెయిల్గా ఎథిక్స్ పేపర్ని మనం కవర్ చేద్దాము. ఓకే, అండ్ దీంట్లో కూడా మనకి మోస్ట్లీ చాలామంది
ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టరు కాబట్టి సో మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి అట్లీస్ట్ 125 మార్క్స్ వచ్చే విధంగా మన డే 4 సెషన్ యొక్క టార్గెట్ని అయితే మనం ముందు తీసుకెళ్దాం. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us టాక్ అబౌట్ ద డే 5 సెషన్. సో డే 5 సెషన్ విల్ బీ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే మనం జనరల్ ఎస్ఐ పేపర్ని ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఫ్రైడే. ఓకే, రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ. సో ఆల్మోస్ట్ ఆల్ మనం 6 months ఆఫ్ టైంలో ఇన్ డీటెయిల్గా జనరల్ ఎస్ఐ సిలబస్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తూ, ఓకే, మల్టీ డైమెన్షనల్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా కవరేజ్ చేస్తూ మనం ఏం చేద్దామమ్మా, 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని కంప్లీట్గా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం సో దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అడ్రస్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? సో ఈ విధంగా మన టార్గెట్ దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 125 మార్క్స్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us టాక్ అబౌట్ ద డే 6 సెషన్. సో డే 6 సెషన్ విల్ బీ ఆన్ ద సాటర్డే. సో సాటర్డే మనం కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కరెంట్ అఫైర్స్ని లైట్గా తీసుకుంటారు. ఓకే, దట్ షుడ్ నాట్ బి డన్. కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ మేజర్ రోల్. ఈవెన్ దో డైరెక్ట్గా పేపర్ లేనప్పటికీ కూడా సో GS1 పేపర్లో కానివ్వండి, GS2 పేపర్లో కానివ్వండి, లేదా GS3 పేపర్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిలో కూడా డైనమిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ఖచ్చితంగా మనం 20 ప్రశ్నలకి ఆన్సర్లు రాయాలనుకుంటే ఓకే కరెంట్ అఫైర్స్ మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ వదిలినా కూడా మనం వెనకబడిపోతూ ఉన్నాం. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తే ఎట్లాంటి ప్రశ్న ఇచ్చినా కూడా వాటిని ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపేర్ అవుదాము. ఓకేనా? దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే సో ప్రతిరోజు కూడా ఎవ్రీడే మార్నింగ్ 8 AM కల్లా హిందూ పేపర్ వస్తుందా, హిందూ పేపర్ రాగానే మీరు ఏం చేస్తారు, 30 minutes పాటు హిందూ పేపర్ని ఇన్ డీటెయిల్గా స్టడీ చేయండి. దాంతోపాటు కంప్లీట్గా హిందూ పేపర్ యొక్క నోట్స్ను కూడా రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ మినిట్లో మీకు కంప్లీట్గా రివిజన్ ఫ్రెండ్లీగా నోట్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ మేక్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద డైలీ కరెంట్ అఫైర్స్. ఓకే, అదేవిధంగా వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లోంచి మనం ఇంపార్టెంట్ థీమ్ని సెలెక్ట్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో దాన్ని పెట్టి మన యొక్క సాటర్డే సెషన్ ఆఫ్ అభ్యాసనలో కరెంట్ అఫైర్ క్వశ్చన్ కింద మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ అన్నిటి కూడా మనం అభ్యాసనలో కవర్ చేస్తాము బై కవరింగ్ ద వీక్లీ కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ ఫైనల్లీ సో మంత్లీ మ్యాగజైన్ని కూడా మీరు కవర్ చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మంత్లీ మ్యాగజైన్స్ అనేవి బల్కీగా ఉంటాయి, చదవక్కర్లేదు అని చెప్తారు. బట్ డైలీ కరెంట్ అఫైర్స్లో, వీక్లీ కరెంట్ అఫైర్స్లో మిస్ అయినటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయమ్మా. సో వాటిని అట్లీస్ట్ మంత్లీ మ్యాగజైన్స్లో మీరు కవర్ చేసినట్టయితే సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడా కూడా టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. దీని ద్వారా ఓవరాల్ ప్రిపరేషన్ అంతా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో కైండ్లీ సెలెక్టివ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే డైలీ కరెంట్ అఫైర్స్లో మనం మిస్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పిక్ చేసుకొని సెలెక్టివ్గా నోట్స్ రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అమ్మా. ఓకేనా? సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా అభ్యాసన సెషన్ అనేది ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం సండే మనకి సెషన్ ఉండదు. ఓవరాల్గా ప్రోగ్రామ్ అంతా కూడా వారానికి 6 రోజులు జరుగుతుంది. ఏ రోజు కూడా మిస్ కాకుండా ప్రోగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో చేయండి ఫర్ 6 months ఆఫ్ టైం. ఓకే, సో ఇట్లా ఫాలో చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ అనేవి మీకు చూడటం జరుగుతుందమ్మా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అజెండా అండ్ షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. నౌ లెట్ us మూవ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. క్వశ్చన్లు ఏమి అడుగుతున్నారు, డోంట్ జస్ట్ కన్జ్యూమ్ గుడ్ గవర్నెన్స్, యాక్టివ్లీ క్రియేటెడ్ అంటే ఎటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సో గుడ్ గవర్నెన్స్ అనేది ఎట్లా ఉంటుంది, సో దాన్ని ఎట్లా యాక్టివ్గా క్రియేట్ చేయాలి. ఓకే, సింపుల్గా గుడ్ గవర్నెన్స్ అనేటువంటి థియరిటికల్గా చెప్పడంతో పాటు కంప్లీట్గా మనం ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ విధంగా గుడ్ గవర్నెన్స్ని అమలు చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్ని మనం కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఈ క్వశ్చన్ని మనకి 1200 పదాలు అడిగారు. అంటే రఫ్గా మీరు 12 to 14 pages వరకు ఆన్సర్ రాసుకోవచ్చు. అండ్ దీనికి మనకున్నటువంటి టైం లిమిట్ ఎంతమా, సో 90 minutes అంటే 1.5 hour టైంలో ఎఫెక్టివ్గా మనం ఈ యొక్క ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నౌ లెట్ us టాక్ అబౌట్ ద అప్రోచ్. ఒకసారి అప్రోచ్ ఎట్లా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఇంట్రడక్షన్స్ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తాను ఉన్నాను. మోస్ట్లీ మనకి ఈ యొక్క ఇంట్రడక్షన్స్ అన్నింటినీ కూడా యానోక్డోట్స్ యూజ్ చేస్తూ మనం స్టార్ట్ చేయాలి. ఐదర్ యూ షుడ్ యూస్ యానోక్డోట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కొటేషన్స్ యూజ్ చేస్తూ ఓకే సో క్వశ్చన్లో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటి, థీసిస్ స్టేట్మెంట్ ఏంటో మనం చూసి
ఓకే. సో ఎస్పెషల్లీ ఇక్కడ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి కీవర్డ్ని మనం అండర్లైన్ చేసుకుంటూ ఆ గుడ్ గవర్నెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎసెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏంటి, ఏ విధంగా వాళ్ళకి గుడ్ గవర్నెన్స్ ఏ విధంగా అందించాలి అనేటువంటి విషయాన్ని మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఏ విధంగా యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారా క్రియేషన్ ద్వారా గుడ్ గవర్నెన్స్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయగలము ఓకే అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇన్డెప్త్గా డీటెయిల్గా ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తూ సో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఏవేవి ఎలిమెంట్స్లో గుడ్ గవర్నెన్స్ ఉంటుంది ఓకే అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం గుడ్ గవర్నెన్స్ ఒక డెఫినేషన్ ఏంటి, దానికి తగ్గటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇంట్రడక్షన్లో మీరు బ్రీఫ్గా 1 పేజ్ వరకు మెన్షన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే సో ట్రెడిషనల్ వ్యూ ఆఫ్ గుడ్ గవర్నెన్స్కి ప్రస్తుతం ఉన్నటువంటి చేంజింగ్ డైనమిక్స్లో ఉన్నటువంటి గుడ్ గవర్నెన్స్కి మనం డిఫరెన్సెస్ రాయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ట్రెడిషనల్ వ్యూ. సో ఫస్ట్గా మనం ట్రెడిషనల్ వ్యూ గురించి మాట్లాడుతూ సో సిటిజన్స్ అనేవాళ్ళు ఎట్లా ఉన్నారు, దాంతోపాటు పాసివ్ కన్జ్యూమర్స్ ఎట్లా ఉన్నారు అనేటువంటి విషయాన్ని హిస్టారికల్ పర్స్పెక్టివ్ ద్వారా కంప్లీట్గా మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నెన్స్ ద్వారా ఎట్లాంటి బెనిఫిషియర్ సర్వీస్ అనేవి జరుగుతున్నాయి ఓకే, గవర్నమెంట్ సర్వీసెస్లో ఏ విధంగా ఈ యొక్క గవర్నెన్స్ అనేది పెనిట్రేట్ అయ్యింది ఓకే, ఎట్లాంటి గుడ్ గవర్నెన్స్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ సో దాంతోపాటు ఇక గవర్నెన్స్ ఇష్యూస్లో సిటిజన్స్ యొక్క రోల్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. పాలసీ మేకింగ్లో కానివ్వండి, డెసిషన్ మేకింగ్లో ప్రాసెస్ కానివ్వండి, ఎక్కడా కూడా సిటిజన్షిప్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అనేటువంటి విషయాన్ని కంప్లీట్గా మనం మెన్షన్ చేస్తూ ఆన్సర్ని అయితే ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సో చేంజింగ్ డైనమిక్స్ ఇన్ ద గుడ్ గవర్నెన్స్. సో ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ రోల్ అనేది ఎట్లా ఎవాల్వ్ అవుతుంది, ఏ విధంగా ఎమర్జ్ అవుతుంది ఓకే. సో ఎస్పెషల్లీ ట్రెడిషనల్ వ్యూ ఆఫ్ గవర్నెన్స్లో వీళ్ళకి ఎటువంటి డెసిషన్ మేకింగ్ అథారిటీ లేదు, పాలసీ మేకింగ్ ఛాన్సే లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నెన్స్లో చేంజింగ్ గవర్నెన్స్లో సిటిజన్స్ యొక్క రోల్ అనేది చాలా వైటల్గా మారింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తూ దాంతోపాటు సిటిజన్స్ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ వల్ల ఎట్లాంటి బెనిఫిట్ అనేది గవర్నెన్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తూ స్టేట్మెంట్కి బలాన్ని చేకూర్చాల్సి ఉంటుంది. దాంతోపాటు కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మనకి సిటిజన్ పార్ట్నర్షిప్ అనేది మనకు కనబడుతుందో ఆ ప్రాంతంలో గవర్నెన్స్ యొక్క అవుట్కమ్స్ అనేవి ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాయి అనేటువంటి విషయాన్ని కూడా కంప్లీట్గా మనం మాట్లాడదాం. అండ్ లేటర్ ఆన్ వీ హ్యావ్ టు డిస్కస్ ద వేరియస్ మెకానిజమ్స్ త్రూ విచ్ ద సిటిజన్స్ కెన్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద గవర్నెన్స్. సో మనకున్నటువంటి ఎట్లాంటి మెకానిజమ్స్ ద్వారా సిటిజన్స్ అనేవాళ్ళు యాక్టివ్గా గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఛాలెంజెస్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సో గవర్నెన్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, సో ట్రెడిషనల్గా ఉన్నటువంటి గవర్నెన్స్ని అదేవిధంగా రియాలిటీలో ఉన్నటువంటి గవర్నెన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ క్రియేషన్ ఆఫ్ గవర్నెన్స్ వైపు మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. సో దాంతోపాటు గవర్నెన్స్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే, గవర్నెన్స్ సిస్టమ్స్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సొల్యూషన్స్ మనం వెతకాల్సి ఉంటుంది. దాంతోపాటు స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎఫెక్టివ్గా బిల్డ్ చేస్తూ మన పాత్వేని ఫర్దర్గా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీని కూడా ఓకే, సోషల్ మీడియాని కానివ్వండి వీటిని కూడా మనం ఎఫెక్టివ్గా సిటిజన్షిప్ ఎంగేజ్మెంట్ ద్వారా యూటిలైజ్ చేస్తూ క్రియేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుంది. అండ్ కమింగ్ టు ద సిటిజన్షిప్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని మనం హైలైట్ చేస్తూ గవర్నమెంట్ యొక్క రోల్ని మనం ఎంగేజ్ చేసుకుంటూ ఫర్దర్గా ఒక కొలాబరేటివ్ అప్రోచ్ ద్వారా అందరు స్టేక్ హోల్డర్స్ని కూడా ఒక దగ్గర చేస్తూ కామన్గా మనం ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటూ గుడ్ గవర్నెన్స్ మోడల్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కంప్లీట్గా బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా కూడా కంప్లీట్గా సమరైజ్ చేస్తూ సో సిటిజన్షిప్ యొక్క క్రియేషన్ అనేది ఎట్లా చేయాలి, ఏ విధంగా గవర్నెన్స్ మోడల్స్ని ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని కోడ్స్ ద్వారా, ఎగ్జాంపుల్స్ ద్వారా, ఫ్యాక్ట్ ద్వారా మనం కన్క్లూజన్లో ప్రొవైడ్ చేస్తూ టాపిక్ని అయితే మనం ఎండ్ చేయాల్సి ఉంటుందమ్మా. సో ఈ విధంగా టాపిక్ని మీరు కన్క్లూడ్ చేయండి ఓకే. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే ప్రతిరోజు కూడా అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది. దాంతోపాటు మోడల్ ఆన్సర్ పీడిఎఫ్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు లైక్ చేయండి. మన పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఫాలో చేస్తూ సో ఏదైనా పోస్ట్ ఉన్నట్టయితే వాటిని కూడా మీరు లైక్ చేయండి ఓకే. సో కైండ్లీ ప్లీజ్ ఫాలోస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ పేజెస్. ఒకసారి మనం ఇంట్రడక్షన్ చూద్దాం. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ద ఇంట్రడక్షన్ విత్ ఏ ప్రాపర్ యానోక్డోట్. ఒక స్టోరీ నెరేషన్ ద్వారా మనం ఇంట్రడక్షన్ ఇస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి దే ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీ నెరేషన్. సో ఏం చెప్తున్నారు, ఒకనొక విలేజ్లో, ఒక స్మాల్ విలేజ్లో ఒక ఓల్డ్ ఉమెన్ ఉన్నారు. ఆవిడ పేరేంటమ్మా సావి.
ఓకే, సో ఈ సావి ఏంటి, ఎస్పెషల్లీ షీ వాజ్ ద ఓల్డ్ ఉమెన్ అండ్ నోన్ ఫర్ హర్ ద బ్యూటిఫుల్ గార్డెన్. తన యొక్క పరిసరాల్లో ఒక అద్భుతమైనటువంటి గార్డెన్ని తను చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో వన్ డే హర్ గ్రాండ్ సన్ కాల్డ్ అర్జున్. సో అర్జున్ అనేటువంటి గ్రాండ్ సన్ ఉన్నాడు ఆవిడకి. సో ఒకనొక రోజు అర్జున్ ఏం చేశాడు, అలా గ్రాండ్ మదర్ని అడగడం జరిగిందనమాట. గ్రానీ, హౌ డూ యూ కీప్ గార్డెన్ సో వండర్ఫుల్ అనేటువంటి విషయాన్ని ఆయన క్వశ్చన్ రూపంలో అడిగారు. సో సావి ఏం చెప్తుంది, గ్రాండ్ మదర్ ఎవరైనా చెప్తున్నారు, సో సీక్రెట్ ఈజ్ ఇన్ దట్ కేర్ అండ్ ఎఫర్ట్ ఐ పుట్ ఎవ్రీడే. సో ప్రతిరోజు కూడా నేను దాని మీద తీసుకున్నటువంటి శ్రద్ధ కానివ్వండి, ఎఫర్ట్స్ కానివ్వండి, సో వాటి వల్లే ఈ యొక్క గార్డెన్ అనేది అందంగా ఉంటుంది, ఓకే అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, ఓకే ఐ వర్క్ హార్డ్ టు నర్చర్ అండ్ మెయింటైన్ ద గార్డెన్. ఓకే, నేను రిజల్ట్స్ కోసం పనిచేయట్లేదు అంటే ఏంటమ్మా, సో ఫ్రూట్స్ కోసం ఫ్లవర్స్ కోసం నేను పనిచేయట్లేదు, వాటిని నేను ఎంజాయ్ చేయడం లేదు. ఐ లవ్ టు వర్క్ హార్డ్ ఇన్ ద గార్డెన్. సో నా గార్డెన్ని మెయింటైన్ చేసుకోవడానికి పనిచేయడం అనేది నాకు ఇష్టము అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క సావి అంటే గ్రాండ్ మదర్ చెప్పినటువంటి రిప్లై ఏదైతే ఉందో, సో దీన్ని మనం మోడర్న్ వరల్డ్లో మనం అప్లై చేసుకున్నట్టయితే, ఓకే సో ఎగ్జాంపుల్ మన గవర్నెన్స్ మోడల్లో దీన్ని అప్లై చేసినట్టయితే ఏంటమ్మా, సొసైటీస్ ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే రెగ్యులర్గా మన ప్రాంతాల్లో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా గవర్నెన్స్ని అనేది ఒక ఆస్పెక్ట్ కింద చూడకుండా, సో అన్ని సొసైటీస్ కూడా ఏం చేయాలి, దే హ్యావ్ టు మేనేజ్, దే హ్యావ్ టు యూటిలైజ్ ద ప్రాసెస్ వైల్ మేకింగ్ ద డెసిషన్స్. ఎట్లాంటి పబ్లిక్ లైఫ్ ఇంపాక్ట్ అయ్యేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తూ మన ఎఫర్ట్స్ పెడుతూ, ఓకే సో సక్సెస్ఫుల్గా గవర్నెన్స్ మోడల్స్ అనేవి రన్ అవుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకోవాల్సినటువంటి ఆస్పెక్ట్ ఎవరి మీద ఉందమ్మా, పబ్లిక్ మీదే ఉంది. ఓకే, సో గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఎస్పెషలీ ఎఫెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా, ఓకే మన యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మన యొక్క ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, మన యొక్క ఎఫైర్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పార్టిసిపేషన్ ఏదైతే జరుగుతుందో, రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో, ఓకే ఇట్లాంటివన్నిటినీ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, రెస్పాన్స్ ఎలా ఉంది, సో అందరికీ కూడా సమానత్వంగా హక్కులు దక్కుతున్నాయా, ఇంక్లూజివ్నెస్ని మెయింటైన్ చేస్తున్నారంటే అగ్రవర్ణాల దగ్గర నుంచి వెనకబడిన వర్ణాల వరకు అందరూ కూడా ఈ యొక్క అభివృద్ధి పదంలో పార్టిసిపేట్గా ఉన్నారా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుడ్ గవర్నెన్స్ చెప్తుంది. సో గుడ్ గవర్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ వాయిస్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఒక వాయిస్ని ఇచ్చేటువంటి సాధనం కింద మన గవర్నెన్స్ అనేది కనబడుతుంది. సో తద్వారా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని మోర్ ఎఫెక్టివ్గా, ఓకే రోబస్ట్గా తయారు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఒక ఎఫెక్టివ్ యానోక్డోట్ ద్వారా, హిస్టరీ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఒక అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్ని మనం ఇక్కడ రాయొచ్చు. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ట్రెడిషనల్ వ్యూ గురించి మాట్లాడదాం. సో సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, సో సిటిజన్స్ అనేవాళ్ళు ఒక పాసివ్ కన్జ్యూమర్స్ ఆఫ్ సర్వీసెస్ కింద మాత్రమే ఈ గవర్నెన్స్ మోడల్స్ అనేవి చూసేవి. హిస్టారికల్గా మనం తీసుకున్నట్టయితే, సో అక్రాస్ ద నేషన్స్ అంటే దేశాల గుండా మనం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సో వీఆర్ రిసీవింగ్ ద పాసివ్ రెసిపియంట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్. అంటే సెక్టార్స్లో మనకి వేరే సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా సో మనకు గవర్నెన్స్ అనేది ఎట్లా ఉండేదమ్మా, చాలా పేలవంగా ఉండేది. సో పాసివ్ రెసిపియంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి మనం రిసీవ్ చేసుకునే వాళ్ళం. ఓకే, మొత్తం గవర్నెన్స్ మోడల్ అంతా కూడా ఏంటమ్మా, సెంట్రలైజ్డ్ టెండెన్సీలో ఉండేది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ ఎట్లాగైతే ఉందో టాప్ డౌన్ అప్రోచ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది మెయింటైన్ అయ్యేది. అంతా డెసిషన్స్ అన్నీ కూడా సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఓకే మొత్తం కంట్రోల్ అంతా, స్టెబిలిటీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ మీదే మెయింటైన్ అయ్యేది. సో ఎక్కడా కూడా డెసిషన్ మేకింగ్ అథారిటీస్లో ఇంక్లూజివిటీని అంటే ఎవరిని కూడా సిటిజన్స్ని డెసిషన్ మేకింగ్ అథారిటీలో తీసుకోకపోగా పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనేది కూడా ఎక్కడ కనిపించేది కాదనమాట. ఓకే, సో దీని ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే క్లియర్ కట్గా ఇక్కడ మనకి డిమార్కేషన్ లైన్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఎవరైతే మనం గవర్న్ చేస్తున్నారో, ఎవరినైతే మనం గవర్న్ చేయబడుతున్నామో, సో వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటున్నాయి. ఎస్పెషలీ ఆర్డినరీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు పాలసీ డెసిషన్స్లో, అదేవిధంగా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఎక్కడా కూడా వాళ్ళకి చోటు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడా కూడా అథారిటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా అకౌంటబుల్గా మనకి కనబడకపోవడం, ట్రాన్స్పరెంట్గా వ్యవహారాలు లేకపోవడం, ఓకే ఇవన్నీ కూడా ఒక ఒపేక్ ప్రాసెస్ని తెలియజేసే విధంగా మనకి కనిపించేవి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో డైనమిక్ సెక్టార్స్ అనేటువంటి హెల్త్ కేర్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, మొత్తం కూడా సో ఎక్కడా కూడా మనకి అకౌంటబిలిటీ లేకుండా ఉండేది. అండ్ గవర్నమెంట్ ఆపరేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో హాస్పిటల్స్ కానివ్వండి, పబ్లిక్ స్కూల్స్ కానివ్వండి, ఎక్కడా కూడా మనకి ఎసెన్షియల్ సర్వీసెస్ అనేవి చాలా లిమిటెడ్గా మాత్రమే మనకు కనిపించేవి. సో వీటిల్లో కూడా మనకి డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంటే గవర్నమెంట్ రన్ హాస్పిటల్స్ కానివ్వండి, ఓకే అదేవిధంగా క్లినిక్స్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్లో కానివ్వండి, ఎక్కడా కూడా మనకి అకౌంటబిలిటీ అనేది ఉండేది కాదు. దాంతోపాటు హెల్త్ కేర్ పాలసీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, వీటిల్లో కూడా డెవలప్మెంట్ అనేది చాలా మినిమల్గా మనకు ఉండేది. ఓకేనా,
సో ఈ విధంగా ఎన్వైరన్మెంటల్ పాలసీస్ కానివ్వండి, సోషల్ పాలసీస్ కానివ్వండి, గవర్నెన్స్ మోడల్స్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏవైతే ఉన్నాయో ఎక్కడా కూడా పబ్లిక్ పాలసీని ఇన్వాల్వ్ చేసే విధంగా మనకి చర్యలు అయితే తీసుకునేవారు కాదు. ఇదంతా కూడా ట్రెడిషనల్ వే ఆఫ్ గవర్నెన్స్గా మనకి ఉండేటువంటి ఆస్పెక్ట్ అనమాట. సో ఈ యొక్క కన్సల్టేషన్ లేకుండా, సిటిజన్షిప్ ఎంగేజ్మెంట్ లేకుండా సెకండరీ రోల్స్ అనేది మనం ప్లే చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి, సో మోస్ట్లీ ఎలైట్ పాలసీ గ్రూప్ ఆఫ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా పాలసీ మేకింగ్లో డెసిషన్స్ తీసుకునేవారు. దాంతోపాటు పబ్లిక్ ఇన్పుట్స్ అనేవి చాలా రేర్గా మనకు కనబడేవి. ఓకే, సిటిజన్షిప్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కడా కూడా మనకు కనబడదు. దాంతోపాటు పబ్లిక్ కన్సల్టేషన్స్ కానివ్వండి, అడ్వైజరీ కౌన్సిల్స్ కానివ్వండి, అదేవిధంగా సో పీపుల్ ఎంగేజ్మెంట్ కానివ్వండి, సివిక్ ఎంగేజ్మెంట్ ఎక్కడా కూడా మనకు కనిపించేది కాదు. సో దీని ద్వారా ఏమవుతుందో ఖచ్చితంగా బ్రాడర్ పాపులేషన్కి తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇనాడిక్వేట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా సో దీని ద్వారా ఇన్సఫిషియన్స్ క్రియేట్ అవుతాయి, ఇన్ఈక్వాలిటీస్ ప్రమోట్ అవుతాయి. ఓకేనా, అదేవిధంగా లాట్ ఆఫ్ మిస్ట్రస్ట్ అనేది కూడా ఏర్పడుతుంది. ఓకే, పబ్లిక్ మిస్ట్రస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందా, గవర్నెన్స్ స్ట్రక్చర్స్ అన్ని కూడా మనకి కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మొత్తం డెమోక్రటైజేషన్ అంతా కూడా అన్డెమోక్రటిక్గా నడుస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఓకేనా, సో ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద ట్రెడిషనల్ వ్యూ ఆఫ్ గవర్నెన్స్ మోడల్స్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద టాప్ డౌన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద వరల్డ్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి చేంజింగ్ డైనమిక్స్ వల్ల సిటిజన్షిప్ యొక్క రోల్ అనేది ఫర్దర్గా ఇవాల్వ్ అయింది, ఏ విధంగా పబ్లిక్ పాలసీలో సిటిజన్షిప్ యొక్క రోల్ అనేది ఫర్దర్గా డీపెన్ అయింది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాము. హౌఎవర్ విత్ ద టైమ్ ప్రోగ్రెస్ నౌ వీఆర్ ఇన్ ద 21st century. సో ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబలైజేషన్ ఎరాలో, ఓకే, ఎస్పెషలీ ఆఫ్టర్ ద రిపోర్ట్ గివెన్ బై ద వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ అనేది 1992లో ఒక రిపోర్ట్ ఇచ్చిందమ్మా. ఆ రిపోర్ట్ ఏంటి, దట్ ఈస్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక టైటిల్తో సో ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్స్కేప్ గవర్నెన్స్ మోడల్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక టైటిల్ ద్వారా, ఈ యొక్క మోడల్ ద్వారా ఏం చేసామో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది 1992 నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో రైట్ నౌ ద సిటిజన్షిప్ ఆర్ నో లాంగర్ సీన్ యాజ్ ఏ పాసివ్ రెసిపియంట్స్. ఓకే, ఎవరు కూడా పాసివ్ రెసిపియంట్స్గా మనం చూడడం లేదు. సో రైట్ నౌ దే ఆర్ రిసీవింగ్ యాజ్ ఏ యాక్టివ్ రెసిపియంట్స్ మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. సో ఈ విధంగా మనకు గవర్నెన్స్ మోడల్స్ అంతా కూడా షేప్ అయినాయి. ఓకే, అదేవిధంగా ఫ్రేమ్వర్క్ అనేవి కూడా మారబడింది. ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ డ్రివెన్ సొసైటీలో, ఓకే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ట్విట్టర్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సో వీటన్నిటికీ కూడా మనకి దీని ద్వారా ఏమవుతుందో మన డెలిబరేషన్ అనేది ఈజీగా మారింది. సో సిటిజన్షిప్ యొక్క ఇంక్లూజివిటీ పెరిగింది, వాళ్ళ యొక్క వాయిస్ని కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కానివ్వండి, ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారో, సో దీని ద్వారా ఏమవుతుందో మా పాలసీ మేకర్స్ డైరెక్ట్గా ఎంగేజ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. తద్వారా ఒక రోబస్ట్ పాలసీ డెసిషన్ మేకింగ్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సో పాలసీ డెసిషన్స్లో అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ ఉండాలి. వాళ్ళందరూ యొక్క ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ద్వారానే ఒక అద్భుతమైనటువంటి పాలసీని మనం తయారు చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుందనేటువంటి విషయాన్ని వీళ్ళు స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద షిఫ్ట్. ఓకే, ఈ యొక్క షిఫ్ట్ ఏదైతే ఉందో, సో వన్స్ అపాన్ ఎ టైం మీరు కన్జ్యూమర్స్గా ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కో క్రియేటర్స్గా మారిపోయారు. సో ఈ యొక్క చేంజ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఏమైందమ్మా, ఒక రెస్పాన్సివ్ అండ్ ఇంక్లూజివ్ గవర్నెన్స్ మోడల్స్ని ఇక్కడ మనం చూడాల్సినటువంటి సిచ్యువేషన్ మనం వచ్చాము. సో ఎప్పటి నుంచో మనం కలగనటువంటి ఇంక్లూజివ్ గవర్నెన్స్ మోడల్స్ అనేవి ఈ విధంగా మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా పార్టిసిపేటరీ మోడల్స్ మనం తీసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ద సిటీస్ లైక్ పోర్ట్ ఎలగ్రే మనం తీసుకున్నట్టయితే అది బ్రెజిల్లో ఉందమ్మా. సో ఇక్కడ ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా సో కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ మీద ఏది పాలసీ చేసినా కూడా వాటి మీద ఓటు వేసేటువంటి హక్కును కలిగి ఉన్నారు. సో దీని ద్వారా ఏమవుతుంది, లోకల్ నీడ్స్ అనేవి ఎఫెక్టివ్గా తెలిసేటువంటి అవకాశం ఉంది. ఓకే, అదేవిధంగా ఒక రోబస్ట్ పబ్లిక్ పాలసీ అనేది డొమైన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో అట్ ద సేమ్ టైం ఈ మోడల్స్ ద్వారా ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది. దాంతోపాటు సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంపవర్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో సిటిజన్ ఎంపవర్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా పబ్లిక్ ఫండ్స్ని డైరెక్ట్గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం అనేది ఇక్కడ మనకి బ్రెజిల్లో చూస్తున్నాము. సో దీని ద్వారా ఏమవుతుంది, మొత్తం డెమోక్రాటిక్ ప్రాసెస్ని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఈ యొక్క గవర్నెన్స్ మోడల్స్ అనేవి వెల్ రాబస్ట్గా మనకి బ్రెజిల్ దేశంలో మనకి ఏర్పడుతున్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మనం తీసుకున్నట్టయితే, సో కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సెవా అనేటువంటి ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా మనం రూరల్ ఇండియాలో లోకల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డెవలప్మెంట్ ఎజెండాస్లో మనం
పాలు పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి షెడ్యూల్ ట్రైబ్ ఏరియాస్లో కానివ్వండి, ఓకే, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ ఏరియాస్లో కూడా మనం ఏం చేస్తున్నాం, లోకల్ పార్టిసిపేషన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళని పబ్లిక్ పాలసీలో డెసిషన్ మేకింగ్ అథారిటీస్ కింద వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. లైక్ గ్రామ సభ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, డీసెంట్రలైజేషన్ దక్కుతుంది. దాని ద్వారా గవర్నెన్స్ మోడల్స్ అనేవి ఓకే పీపుల్లోకి పెనిట్రేట్ అయ్యేటువంటి అవకాశం అనేది మనకి దక్కుతుంది. ఓకే, సో బై అలైనింగ్ ఆల్ ద ఇనిషియేటివ్స్ విత్ లోకల్ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా గ్రాస్ రూట్ లెవెల్లో మనకి రియాలిటీస్ అనేవి కనబడతాయి. ఓనర్షిప్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ని కూడా మనం మెయింటైన్ చేయగలుగుతాం. అంటే ఏంటి, సో ఇంక్లూడింగ్ ఆల్ ద కమ్యూనిటీ పర్స్పెక్టివ్స్ మనం ఇంక్లూడ్ చేసుకొని ఒక సస్టైనబుల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ని ఈ యొక్క డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం మనకి దక్కింది. ఓకే, సో దిస్ ఈజ్ ద చేంజింగ్ డైనమిక్స్ రిగార్డింగ్ ద సిటిజన్షిప్ రోల్ ఇన్ ద గవర్నెన్స్ మోడల్స్ ఆఫ్ కంట్రీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో మెకానిజమ్స్ లైక్ ఆర్టీఐ యాక్ట్ కానివ్వండి. ఓకే, సో ఏదైతే ఆర్టీఐ యాక్ట్ ఉందో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సిటిజన్స్ అందరూ కూడా ఎంపవర్ అవుతున్నారు. ఓకే, అదేవిధంగా ట్రాన్స్పరసీ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, ఓవరాల్గా అథారిటీస్ అందరూ కూడా సో సరిగ్గా పనిచేస్తున్నారు. దాంతోపాటు అకౌంటబిలిటీ పెరిగింది, దాంతోపాటు ఇంటిగ్రిటీ పెరిగింది. ఓకే, సో ప్రజల్లో కూడా ఇన్ఫర్మేషన్ యొక్క యాక్సెస్ అనేది, అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎట్లాంటి పనులు చేస్తుంది, ఓకే, ఆ పనులన్నీ కూడా ఎథికల్గా ఉంటున్నాయా లేదా అనేటువంటి విషయాల మీద కంప్లీట్గా ఆరా తీయడం జరుగుతుంది. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్స్ అనేవి కూడా మనం చూస్తున్నాము. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ప్రజల్లో అకౌంటబిలిటీ అనేది ప్రమోట్ అవుతుంది. ఓకే, ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ప్రాసెస్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఓవరాల్గా మోర్ డెమోక్రాటిక్ ఎఫిషియెంట్ గవర్నమెంట్ కానివ్వండి, అదేవిధంగా గవర్నెన్స్ మోడల్స్ అనేవి ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతాయి. సో డీపర్ అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఎప్పుడైనా సరే కాంప్లెక్సిటీస్ ఉన్నప్పుడు సో మనకి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ద్వారా డెసిషన్ మేకింగ్ తీసుకోవడం అనేది సో ఆబ్వియస్లీ హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా పాలసీ మేకింగ్లో సో డీపర్ అండర్స్టాండింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. దాంతోపాటు మోర్ ఇన్ఫార్మ్డ్ అండ్ యాక్టివ్ సిటిజన్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాస్క్ కింద మనం పబ్లిక్ పాలసీలో చెప్పాల్సి ఉంటుంది. అండ్ దేర్ ఆర్ సో మెనీ వేరియస్ టూల్స్ లైక్ సిటిజన్ అసెంబ్లీస్ కానివ్వండి, ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, మొబైల్ యాప్స్ కానివ్వండి, వీటి ద్వారా ఏమవుతుందమ్మా, సో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో సిటిజన్షిప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్టివ్గా డైలాగ్ని మనకి ఏర్పాటు చేస్తున్నాయి, డెలిబరేషన్ని కుదురుస్తున్నాయి. దాంతోపాటు సో డైవర్స్ వాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వినిపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో దీని ద్వారా ఎఫెక్టివ్గా పాలసీ ఫార్ములేషన్ అనేది చేసుకునేటువంటి అవకాశం అనేది దక్కుతుంది. ఎగ్జాంపుల్ మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ అంటే క్లీన్ ఇండియా మిషన్ అనేది 2014లో మోడీ గారు లాంచ్ చేసినప్పుడు సో సిటిజన్షిప్ ఏదైతే మనం కోరుకున్నామో వాళ్ళందరూ కూడా సో ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క గవర్నెన్స్ మోడల్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పబ్లిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఓపెన్ డెఫికేషన్ని రిమూవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల సో పబ్లిక్ హెల్త్ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అయింది, హైజీన్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఓవరాల్గా పాజిటివ్ అవుట్కమ్స్ అనేవి మొత్తం సో బయటికి రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఎట్లా జరిగిందంటే ఇట్స్ ఏ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ బై ద సిటిజన్స్. సో కలెక్టివ్గా సిటిజన్స్ అందరూ కూడా యాక్షన్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే వాళ్ళకి రావడం జరిగిందమ్మా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సో నావిగేటింగ్ ద ఛాలెంజెస్. ఖచ్చితంగా మన ఛాలెంజెస్ అన్నింటినీ కూడా నావిగేట్ చేసుకుంటూ సో మనం ఏం చేయాలి, సో క్రియేషన్ ఆఫ్ గవర్నెన్స్ అంటే మనం మాత్రమే కాకుండా సో అందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో పార్టిసిపేటరీ గవర్నెన్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఎప్పుడైతే మనకి గవర్నెన్స్ మోడల్స్లో ఇంక్లూజివిటీ అనేది మెయింటైన్ చేయలేకపోయారో దానివల్ల ఏమవుతుందమ్మా, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది దక్కకపోగా ఏమవుతుంది, ఓవరాల్గా బ్యూరోక్రటిక్ స్ట్రక్చర్స్ ద్వారా ఏమవుతుంది, ఒక సెంట్రలైజ్ టెండెన్సీ మొనార్కల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది రన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుంది, సో ఎట్లాంటి బెనిఫిట్స్ అనేవి కూడా మనం చూసేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా సో మనం ఏం చేయాలమ్మా, ట్రెడిషనల్ హైరార్కీస్ ఏవైతే మనం బిల్డ్ చేసుకున్నామో, సెంట్రలైజ్ డెసిషన్ మేకింగ్ ఏదైతే మనం ఎప్పటి నుంచో తీసుకొస్తున్నామో సో దీన్ని అంతా కూడా మనం ఇమీడియట్గా ఏం చేయాలమ్మా, డీసెంట్రలైజేషన్ వైపు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో దీని ద్వారా లోకల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఈ యొక్క డెమోక్రసీని సో ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయో సో గ్రాస్ రూట్ లెవెల్ వరకు అది లేవరేజ్ అవుతూ సో మనకున్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, బిగ్ డేటా అనలిటిక్స్ కానివ్వండి, సో దీని ద్వారా ఏం చేయొచ్చమ్మా, రియల్ టైంలో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ని మనం బిల్డ్ చేసేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకేనా, సో ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని మనం ఇక్కడ సో ఎక్కడైతే చూస్తున్నామో సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో గవర్నెన్స్ మోడల్స్ అనేవి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో మార్జినలైజ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గవర్నెన్స్ మోడల్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడైతే ఈ యొక్క
ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ వల్ల, వాయిస్ అనేది లేకపోవడం వల్ల, ఎకనామికలీ డిసడ్వాంటేజ్ పీపుల్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలసీ డెసిషన్ మేకింగ్లో పాలు పంచుకోకపోవడం వల్ల ఏమవుతుంది, సో ఇష్యూస్ అన్నీ లెస్ ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. సో దీని ద్వారా మంచి సౌండ్ పాలసీస్ని మనం మేక్ చేయలేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క డిస్పారిటీస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేసుకుంటూ, సో పాలసీస్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా ఎంగేజ్మెంట్లోకి తీసుకొని, సో ఇనిషియేటివ్స్లో వాళ్ళ యొక్క ఇంక్లూజన్ని చేస్తూ, ఓకేనా, సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ని మనం తీసుకురావాలి. అదేవిధంగా సోషల్ ఇంక్లూజన్ ద్వారా అందరినీ కూడా మనం కలుపుకున్నట్టయితే, సో అది కదా మనకి సోషియో ఎకనామిక్ జస్టిస్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా నేను చెప్తున్నాను. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్రేటర్ అమౌంట్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ అనేది కావాలి. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తూ, వాళ్ళ ఎడ్యుకేషన్ చేస్తూ, ఓకే, సో వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాల మీద పూర్తిగా అవగాహన లేకుండా ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రాసెస్లో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అనేది లేకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ల్యాక్ ఆఫ్ యాక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అదేవిధంగా సో వీటిలో పార్టిసిపేటరీ మెకానిజమ్స్ అనేవి చాలా లోపించడం వల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఈ యొక్క గ్యాప్స్ అనేవి మనకి ఎక్కువైపోయేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, రోబస్ట్ సివిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని మనం డెవలప్ చేస్తూ, ఓకే, సో మొత్తం ఈ యొక్క ఆల్ లెవెల్స్ ఆఫ్ సొసైటీలో ఉన్నటువంటి ట్రాన్స్పరసీని మెయింటైన్ చేస్తూ సివిక్ ఎంగేజ్మెంట్ని కూడా మనం క్రియేట్ చేసినట్టయితే, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇట్లాంటి పబ్లిక్ అవేర్నెస్ని మనం క్రియేట్ చేశాము, సివిక్ ఎంగేజ్మెంట్ని క్రియేట్ చేశాము. అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ దాటుకుంటూ, సో ఈ విధంగా మొత్తం గవర్నమెంట్ అకౌంటబిలిటీని మనం ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, అదేవిధంగా ఎలాంటి స్కీమ్స్ ఏమన్నా కూడా వాటి మీద పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, సివిక్ ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయాలి. తద్వారా సొసైటీలో ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుందన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఛాలెంజ్ ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఈక్విటబుల్ పార్టిసిపేషన్ ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది. సో డైవర్స్ డెమోగ్రఫిక్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఉమెన్ కానివ్వండి, యూత్ కానివ్వండి, డిజేబుల్డ్ పీపుల్ కానివ్వండి, జీరియాటిక్ పీపుల్ కానివ్వండి, ఓకే, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సో ఇంక్లూడ్ చేసి, ఓకే, ఒక ఇంక్లూజివిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిస్టమిక్ బ్యారియర్స్ ఏవైతే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో, లైక్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ రిప్రజెంటేషన్ కానివ్వండి, అదేవిధంగా రీసోర్సెస్కి వీలుకున్నటువంటి యాక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి ఛాలెంజ్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో మనకున్నటువంటి మహిళా శక్తి కేంద్ర ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం స్పెసిఫిక్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మనం అడ్రస్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నెన్స్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసే విధంగా కాంట్రిబ్యూషన్ని కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సో సిటిజన్షిప్ యొక్క ఎంగేజ్మెంట్ అనేది ఫర్దర్గా ఎన్హాన్స్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో, వీటన్నిటినీ కూడా మనం ఎఫెక్టివ్గా ముందుకు వెళ్తాము. ఓకే, ఎస్పెషలీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనకి పార్టిసిపేషన్ అనేది ఫర్దర్గా ఎన్హాన్స్ అవుతుంది. ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అనేవి ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. ఓకేనా, అండ్ మోస్ట్లీ ఈ యొక్క గ్యాప్ని మనం బిడ్ చేసుకుంటూ ఒక ఇంపార్టెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాము. దాంతోపాటు డిజిటల్ లిటరసీని మనం ప్రమోట్ చేయగలుగుతాము. ఓకే, సో ఓవరాల్గా ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీని మనం ఇక్కడ ఇంక్లూజివ్గా ఉంచేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా ఏం చేయొచ్చమ్మా, సో మోర్ ఇంక్లూజివ్ అండ్ యాక్సెసిబుల్ గవర్నెన్స్ సిస్టమ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో లోకల్ నీడ్స్ తగ్గట్టుగా, ఓకే, అక్కడ ఉన్నటువంటి కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా టైలర్డ్ సొల్యూషన్స్ని కూడా, అంటే కస్టమైజ్ సొల్యూషన్స్ కూడా మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. అండ్ దీంతోపాటు ఎడిషనల్గా గవర్నమెంట్స్ కానివ్వండి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేయాలమ్మా, సో దే హ్యావ్ టు కొలాబరేట్ అండ్ క్రియేటింగ్ ద కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్. ఖచ్చితంగా ఒక కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తూ, సో దీని ద్వారా ట్రస్ట్ని, ట్రాన్స్పరసీని, అకౌంటబిలిటీని గవర్నెన్స్లో మెయింటైన్ చేసే విధంగా పనిచేయాల్సి ఉంటుంది. సో దీని ద్వారా లోకల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రోబస్ట్గా మారుస్తూ కంప్లీట్గా లీగల్ ఫ్రేమ్వర్క్స్ అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసినట్టయితే, సో దీని ద్వారా సిటిజన్షిప్ యొక్క రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ని, పార్టిసిపేషన్ని ఫర్దర్గా పెంపొందించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఓకేనా, అండ్ ఫైనల్లీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంపవర్ చేస్తూ మనం ఏం చేయాలి, సో ఎఫెక్టివ్గా ఆ యొక్క గవర్నెన్స్ మోడల్స్ని మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
సో ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఒక రోబస్ట్ గవర్నెన్స్ సిస్టమ్స్ మనం ఏర్పరచుకోవాలనుకుంటే, డీసెంట్రలైజ్డ్ అప్రోచ్లోకి వెళ్ళాలనుకుంటే ఒక ఓపెన్ డైలాగ్ కల్చర్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, సివిల్ సొసైటీ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే పబ్లిక్ కన్సల్టేషన్ని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తున్నాం అనుకోండి, దాంతోపాటు మనకేమవుతుందో మా గవర్నెన్స్ మోడల్స్ అనేవి రోబస్ట్గా మారుతాయి. దాంతోపాటు సిటిజన్షిప్ ఫీడ్బ్యాక్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పబ్లిక్ కన్సల్టేషన్ని, సిటిజన్ ఫీడ్బ్యాక్ని మనం ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పాలసీ మేకింగ్ ప్రాసెస్ని ఫర్దర్గా ఎఫిషియెంట్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు డైవర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ పాలసీస్ని కూడా మనం కస్టమైజ్ చేస్తూ టైలర్ మేడ్ డెసిషన్స్ అనేవి మొత్తం పాపులేషన్కి అవసరమైనటువంటి విధంగా మనం ఏర్పరచుకోవచ్చు. ఓకేనా? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే, సో ఎప్పుడైతే సొసైటీస్ అన్నింటినీ కూడా ఇంక్లూజివ్గా, ఎఫెక్టివ్గా మార్చాలనుకున్నప్పుడు సో సిటిజన్షిప్ యొక్క ప్రోయాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది, రియలిస్టిక్ ఎంగేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇండిస్పెన్సిబుల్. అంటే ఏంటమ్మా, సో ఖచ్చితంగా కావాల్సిందే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. సో అదే విషయాన్ని మహాత్మా గాంధీ గారు ఒకసారి చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి కోట్ ఏంటంటే, బీ ద చేంజ్ దట్ యు విష్ టు సీ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలో మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో ఆ చేంజ్ మీరే ముందు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఆ మార్పు మీరే తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. సో యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏమవుతుందమ్మా, సిటిజన్షిప్ ఒక ఎంగేజ్మెంట్ ద్వారా ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేటివ్ మెకానిజంని గవర్నెన్స్ మోడల్స్లో మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కలెక్టివ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ అవసరం. సో దీని ద్వారా రేపు పొద్దున భవిష్యత్తుని మనం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ లివింగ్ ఆన్ ద ప్లానెట్. ఓకే, సో ఖచ్చితంగా ఈ జర్నీ అనేది ఏంటమ్మా, సో క్రియేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనేది సో కాంప్లిమెంటరీగా జరగాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మనకున్నటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్కమ్ చేసుకుంటూ, బ్యారియర్స్ అన్నింటినీ కూడా దాటుకుంటూ, ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒడిసిపట్టుకుంటూ మీరు కొలాబరేటివ్గా, ఇన్నోవేటివ్ అప్రోచ్ ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దీని ద్వారా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. రాదర్ దెన్ సో ఓల్డ్ ట్రెడిషనల్ గవర్నెన్స్లో మనం ఉండిపోయి కన్జ్యూమ్ అయిపోయేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. ఖచ్చితంగా రెస్పాన్సివ్గా, ఇంక్లూజివ్గా, అకౌంటబుల్ సొసైటీ మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా పార్టిసిపేటరీ ప్రాసెస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా కలెక్టివ్గా మనం టాపిక్ని అయితే కన్క్లూడ్ చేసుకోగలుగుతాము. ఓకేనా? సో ఐ హోప్ మీకు అందరికీ కూడా టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో మా టాపిక్ మీకు నచ్చినట్టయితే సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మనకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్టయితే సో ఖచ్చితంగా ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా నేను చదువుతాను. వితిన్ 24 hours ఆఫ్ టైమ్ ఐ విల్ అడ్రస్ ఆల్ యువర్ క్వైరీస్. ఓకే, సో ఖచ్చితంగా నేను అన్నింటినీ కూడా అడ్రస్ చేసి మీకు ప్రాపర్ ఆన్సర్స్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే సెషన్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో టుమారో ఐ విల్ కమ్ విత్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.